ఏలూరు జిల్లా లింగపాలెం మండలం తోచలక రాయుడిపాల గ్రామానికి చెందిన బేతెన నాగవెంకట మధు మాట్లాడుతూ పురుగు మందుల షాపు నిర్వహిస్తున్న తనకు రెడ్డి శ్రీనివాసరావు అలియాస్ రెడ్డి బాబ్జీ వద్ద 5 లక్షలు బాకీ ఉన్నట్లుగా తెలిపారు. చీటీ రూపంలో డబ్బులు ఇచ్చినప్పటికీ తిరిగి చెల్లించకుండా తప్పించుకుంటున్నారని, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారని చెప్పారు. మేనత్త లక్ష్మి ద్వారా వడ్డీ డబ్బులు ఇప్పించినప్పటికీ ఇటీవలే కాలంగా వడ్డీ చెల్లించకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కలిసి చర్చించి బకాయిలను సర్దుబాటు చేయాలని, పరస్పరంగా ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. మాది ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని తోచలక రాయుడిపాలెం గ్రామం. మేము గత 14 సంవత్సరాల నుంచి లింగపాలెం మండలం మెయిన్ రోడ్లో ఎరువులు పురుగు మందుల షాప్ నడుపుకుంటూ ఉంటామండి. గత కొద్ది సంవత్సరాల క్రితం రెడ్డి బాబ్జీ అనే వ్యక్తి, రెడ్డి శ్రీనివాసరావు అతని పేరు, అలియాస్ బాబ్జీ అంటారు. అతనికి సీటీ పాటలో పడుతూ ఉంటాడు, సీటీ కట్టించుకునేవాడు. మేము ఆ సందర్భంలో మా దగ్గర కూడా 5 లక్షల సీటీ వేయించుకున్నాడు. ఈ విధంగా ఈ బుక్స్లో రాసేవాడు ప్రతిరోజు. ఆ 5 లక్షల సీటీ నిమిత్తం 15 నెలలు అవ్వగానే 2015లో స్టార్ట్ చేసాం సీటీ కడతాం. 2019 మార్చికి క్లియర్ అయిపోయింది. సీతమ్మ దగ్గర కొంత అమౌంట్ ఇప్పించి అతను తీసుకొచ్చి సరే నా సీటీ డబ్బులు అవ్వకపోతే దాన్ని మినాయించుకుందని ఇచ్చేసాడు. తర్వాత ఇవ్వకుండా దీన్ని కాలయాపన చేసుకుంటా వాళ్ళకే అమౌంట్ మాతో కట్టిస్తూ ఉండేవాడు. నేను చేస్తాను, నా దగ్గర సైట్లోని అమ్ముకుని చేస్తానని ఇచ్చేసేవాడు. అలా కొద్ది కాలం కింద మొన్న మే నెలలో అమౌంట్ కడతానని కట్టకుండా ఆ సైట్లో అమ్మేసుకుని ఎవరి అమౌంట్ కొంత అతని అమౌంట్లు దాచేసుకుని ఈ మోసపూరితంగా హైదరాబాద్ వెళ్ళిపోయి గత 10 నెలల క్రితంగా హైదరాబాద్లో తిరుగుకుంటూ మా ఫోన్ నెంబర్ 4 రోజుల క్రితం మా షాప్ దగ్గర పంపించి ఆ డబ్బులకి నాకు సంబంధం ఏంటని గొడవ పెట్టుకుని మా మీద చికాకు చేసి రకరకాలుగా మాట్లాడుకుంటా ఏదో చాలా దుర్భాషలాడారు. చాలా హింసించకుండా మాట్లాడారు. అయినా మేము ఓపు పెట్టి ఇచ్చేసి నన్ను రకాలుగా మాట్లాడి మమ్మల్ని ఏదో అల్లరి చేయాలని విధంగా వచ్చారు. అదేవిధంగా అతను మోసం చేసింది ఈ విధంగా మేము ఎస్పీ గారికి రిపోర్ట్ చేస్తాం. కొద్ది